మరి నేను ఎంతో బలహీనతలేను, అయినప్పటికీ దేవుడు ఇంతవరకు కాచి కాపాడాడు. దేవుడికి వేలాది వందల స్తుతులు స్తోత్రాలండి. నాకైతే నలుగురు అమ్మాయిలండి. లాస్ట్ అమ్మాయికి కూడా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయండి. లాస్ట్ అమ్మాయికి సరికొద్దులోకి మాకు కావాల్సిన అబ్బాయికే చేసాము. అమ్మాయి అయితే పెళ్ళయ్యాక కొన్ని ఇబ్బందుల్లో పడిపోయారండి. అయినప్పటికీ బయటికి వెళ్ళాడండి. అప్పటికి పాప పుట్టిందండి, మూడో నెల పాపను వదిలేసి బయటికి వెళ్ళాడండి. 2 సంవత్సరాలు అయితే ఆ అబ్బాయి బాగానే ఉన్నారు, భార్యతోనూ పిల్లలతోనూ బాగానే ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాలు అయిపోతుంది అనిపించుకుని ఒక 2 నెలలు ఎస్ఎంఎస్లు పెట్టడం, భార్యని కష్టంగా మాట్లాడటము జరిగేది. ఎందుకు ఇలాగ అయిపోయాడని మేము ఇక్కడ చర్చికి మన కమలాపురాన్ని అయ్యగారు ప్రార్థన పెడుతుంటే అక్కడికి వచ్చామండి. 3 నెలలు 4 నెలలు అక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమైందంటే, తండ్రి ఇలాగ ఉందని ప్రార్థన చేసుకుని ఆ చంటి బిడ్డని తీసుకొచ్చి ఇలాగే నాన్నగారు రావట్లేదండి, ఫోన్ కాల్ కూడా లేదండి బాబు అయ్యగారు అని ప్రార్థన చేస్తే ఇసాక అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజుల్లో వచ్చేసారు ఆ అబ్బాయి. మరి అక్కడ చాలా చిక్కుల్లో పడిపోయారంటే మాకు తెలియదు, కానీ దేవుడికి తెలిసింది. చిక్కులు నిడిపించి మా అల్లుడి గారిని తీసుకొచ్చారు. దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలండి. అయ్యగారు పాప పుట్టింది, నాకు బాబు కావాలండి, నీకు బాబునిచ్చాను వెళ్ళమ్మన్నారు. ఇప్పుడు 6 నెలల గర్భిణి అండి. ఆ అమ్మాయికి కూడా కొద్ది సాక్ష్యం దీవించమని.